on the stage and extraordinary. నాకు బాగా నచ్చింది ఏంటంటే డీజేపీలకి క్యాప్షన్ బాక్స్ బద్దలే అని మా చిరంజీవి గారి డైలాగ్ పెట్టా, అది ఇంకా బాగా నచ్చింది. కొంతమంది ఒక చాలా ఇక్కడ మనలో అందరూ నేను నమ్మేది ఏంటంటే మనందరం ఏదో ఒక కారణం కోసం పుడతాం. రాము రాథోడ్ అన్నాడు జానపదం కోసం పుట్టాడు, తెలంగాణ జానపదం కోసం పుట్టాడు అని అనిపిస్తుంది. తను ఒక్క సాంగ్ తోటి ఈ మొత్తం అంతా ప్రపంచం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఒకే ఒక్క సాంగ్ తో, రాను బొంబాయికి రాను సాంగ్ తోటి. అంటే తన డెడికేషన్, తన తపన ప్రతిదీ ప్రతి స్టెప్ లో కనబడుతుంటది, తన సింగింగ్ లో కనబడుతుంటుంది, తన డాన్స్ లో కనబడుతుంటది. ఇంత టాలెంట్ అన్ని ఒక్క మనిషిలో ఎలా పెట్టాడు దేవుడు అనిపిస్తుంటది. అంత హైలీ టాలెంటెడ్. మేము బ్యాండ్ సినిమా అనుకున్నప్పుడు నేను ఫస్ట్ అనుకున్న సాంగ్ ఇందులో ఎట్లా అన్నా, ఎందుకంటే తెలంగాణ బ్యాక్ డ్రాప్, దీంట్లో 100% రాము రాథోడ్ చేత పాటించాలనుకున్నా. అందుకని ఫస్ట్ చెప్పిన అదే నేను చంద్రబోస్కి చెబితే తను ఫస్ట్ రాసిన సాంగే తిప్పుకుంటున్నావు. సో నేను దీనికి ఫోన్ చేసి శేఖర్ మాస్టర్ ద్వారా రికమెండేషన్ చేయించుకొని, గణేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ తోటి రికమెండ్ చేయించుకొని, రాము రావాలి, రాము పాడాలి, తను వాళ్ళు ప్రైవేట్ సాంగ్స్ పాడుతున్నాడని తను పిలిపించుకుని ఆఫీస్కి నేను కోరుకొని అతని చేత ఆ పాట పాడడం జరిగింది. అది కూడా ఇప్పుడు మిలియన్స్ దాటి వెళ్ళిపోతుంది ఎక్కడికో, అది తిప్పుకుంటున్నావు. అండ్ ఆ సాంగ్ అరేంజ్మెంట్స్ మొత్తం చేసింది మదీన్. సో మళ్ళీ నాకు ఇక్కడికి వచ్చేందో తెలియదు, మదీన్ నువ్వు కంపోజ్ చేసావని. ఎక్స్ట్రాడినరీ. ఐ మీన్ హీ ఈజ్ హైలీ టాలెంటెడ్. ఇంతమంది, ఎందుకంటే ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే దాంట్లో ఎన్నో ఉంటాయన్నమాట క్రాఫ్ట్స్. అన్ని క్రాఫ్ట్స్ కలిస్తేనే ఒక పాట ప్రపంచానికి రీచ్ అవుతుంది. దీంట్లో 24 క్రాఫ్ట్స్ ని, అది కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, కొరియోగ్రఫీ అవ్వచ్చు, ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ రామ్ మాస్టర్, కొరియోగ్రఫీ అవ్వచ్చు, కంపోజిషన్స్, కాస్ట్యూమ్, ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ ప్రాచి ఎక్స్ట్రాడినరీ. నేను రాముకి మళ్ళీ నేను రాను బొంబాయిరాను చూసిన తర్వాత 2 పాటలు చూసేవాడు. తనకి మళ్ళీ బెస్ట్ పార్ట్నర్ తనకి మళ్ళీ దొరకదేమో అనుకున్నా. తను మళ్ళీ ప్రాచి యూ లివ్డ్ అప్ టు ది ట్యూన్, ది బీట్, ఎక్స్ట్రాడినరీ. రాము నీకు మళ్ళీ చెప్తున్నాను, మా బ్యాండ్ మీద డైలాగ్ ఉంటుంది, జానపదాలతో జనాల పాదాలు కడుగుతామని. అలాగే జనాల పాదాలు కడుగుతూ నువ్వు తెలుగు ప్రజల పాదాలు కడుగుతూ ఇంకా ఎన్నో సంవత్సరాలు జానపదం ఉన్నంత కాలం రాము రాథోడ్ ఉంటాడు. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ చాలు సార్, ఈ మాత్రం సపోర్ట్ చాలు. మన తెలంగాణ ఆంధ్ర జానపదాన్ని ప్రపంచం మొత్తం తిరిగి చూసేలా చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే జనాలలో నన్ను గుర్తుపెట్టేలా చేస్తుందే జానపదం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. మీరు నిజంగా మాలాంటి చిన్న వాళ్ళని కూడా వచ్చేసి ఆశీర్వదిస్తున్నారంటే నిజంగా మీరు అసలు నేను ఇంకా నాకైతే మాటలు రావట్లేదు. నిజంగా మీరు వస్తారనుకోలేదు లిటరలీ. బట్ ఇక్కడ ఇంతమందిని మహా అతిరథం ఆడని చూసి నేనైతే నిజంగా ఇది ఒక కలవాగా అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్స్ వీటికి సంబంధించిన రంగంలో పనిచేస్తున్నారు. నేను ఒక్కడనే వాటికి భిన్నంగా వేరే రంగంలో పనిచేస్తున్న వాడిని వీళ్ళతో పాటు కలిసి ఉన్నాను ఇక్కడ. సో బేసిక్గా నేను పాటలు వింటాను బాగా. పాటలు ఎందుకు బాగా వింటానంటే గ్రామం నుంచి వచ్చాము. ఒక రకంగా రాముది నాది ఒకే జిల్లా. ఇప్పుడు 2 జిల్లాలు అయినాయి అనుకోండి. అది మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా. సో అట్లా మా జిల్లాలో ఇప్పటికీ ఫోక్లోర్ బతికి ఉందంటే మొత్తం తెలంగాణ ప్రాంతమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే ఫోక్లోర్ బతికి ఉంది. మిగతా అన్ని జిల్లాలో ఫోక్లోర్లోకి రకరకాల అంశాలు వచ్చేసాయి. కనుక అక్కడి నుంచి వచ్చిన రాము ఫోక్లోర్ అనగానే మా గ్రామాల్లో చిన్నప్పుడు కోలాటం పాటలు ప్రధానంగా ఉండేవి. ఇతరత్ర పండుగల సందర్భంలో అవి మా జీవితంలో భాగమైనవి. పాట వేరు, మనిషి వేరు కాదు. కనుకనే నేను రామును గమనించినప్పుడు మొట్టమొదలు కొన్ని సంవత్సరాల కిందట ఆ పాట విన్నప్పుడు రాను బొంబాయికి అని, ఎవరు రాశారబ్బా ఇంత పవర్ఫుల్గా ఈ పాటని, ఈ లిరిక్ ఇంత గొప్పగా ఎట్లా వచ్చింది అని అనుకున్నా.
అయితే తర్వాత రామును కలిసినాక మాట్లాడిన తర్వాత ఆ మనిషి కదలికలో, అంటే నేను తెలుగు ప్రొఫెసర్ని, ఆంగిక అభినయం అంటాం మేము. రస సిద్ధాంతం పాఠం చెప్పేటప్పుడు పిల్లలకి ఆంగిక అభినయానికి సంబంధించి చెప్తాం. శరీరంలో ఎన్ని కదలికలు ఉంటాయో అన్ని కదలికలు రాము కాలి నుంచి నఖశిఖ పర్యంతం అంటాం కదా, కాలి గోటి నుంచి వెంట్రుక వరకు ఆయన శరీరంలో ఉండే ప్రతి కదలిక లిరిక్ లో కనిపిస్తుంది. అది ఆయన ప్రత్యేకత. సో అట్లా కనిపించడానికి నేపథ్యం ఏమిటి, భూమిక ఏముంటుంది, ఆలంబన ఏమిటి అని అంటే మట్టి. ఆ మట్టి వాసల నుంచి వచ్చినటువంటి వాడు, శ్రమ నుంచి వచ్చిన వాడు, శ్రమ విలువ తెలిసిన వాడు. ఇక పాట విషయానికి వస్తే ప్రారంభంలో ఒక 50 ఏళ్ల కిందట జానపదాన్ని అనుసరించి, ఆ లిరిక్ను అనుసరించి పాటలు రాసేవాళ్ళు. మీ అందరికి తెలుసు, గద్దరన్న ఒక లెజెండ్, యుగకర్త. ఆయన రాసిన చాలా పాటలకి మూలం ఎక్కడ ఉంటుందో ఆయననే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఎవరైనా చదవచ్చు, మార్కెట్లో ఉన్నది. ప్రతి పాటకి ఫోక్లోర్లో మూలం ఉంది అని రాశాడు. గోరటి వెంకన్న ఆయన పాటలకి మూలం ఎక్కడుందో, ఇట్లా ఒకప్పుడు జానపదం, విప్లవ పాటలు, ఉద్యమ పాటలు, సినిమా పాటలు, నారాయణ రెడ్డి గారి పాటల్లో ఆయన పాట గురించి ఒక పుస్తకం రాశారు నారాయణ రెడ్డి గారు. ప్రతి పాటకి వాళ్ళ ఊరిలో పాడినటువంటి జానపదులు వాడిన పాట ఎట్లా మూలమైందో రాశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు జానపదాన్ని చూసి ఆ లిరిక్ను తీసుకొని, పల్లవిని తీసుకొని, కొన్ని పదాలను తీసుకొని సినిమా పాటలు, ఉద్యమ పాటలు రాశారు. ఆ శకం గడిచిపోయింది. ఇప్పుడు నేరుగా జానపదమే కోట్ల మంది ప్రజల్లోకి నేరుగా వెళ్తుంది. అట్లా వెళ్ళడానికి ఎందరో కృషి చేస్తున్నారు. అందులో నేను చూసిన నెంబర్ 1 వ్యక్తి రాము ఇవాళ మన ముందు ఉన్నాడు. ఆ పాట కోట్ల మంది ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ పాట కూడా కోట్ల మంది ప్రజల్లోకి వెళ్ళాలి. ఆయన శారీరక కదలికలు ఎట్లా ఉంటాయో పాట కూడా అట్లా ధ్వనించాలని కోరుకుంటూ మీరందరూ దాన్ని ఆదరించాలి. అంటే సమాజంలో సామాజిక నేపథ్యము ఉంటే కాస్త ఎలివేషన్ వస్తుంది, డబ్బు ఉంటే కాస్త ఎలివేషన్ వస్తుంది, పుట్టిన ప్రాంతం అది పట్టణం అయితే ఇంకాస్త ఎలివేషన్ వస్తుంది. ఇవేవి లేకుండా తన కాళ్ళ మీద తాను నిలబడినటువంటి రాముకు నా తరపున, ఉస్మానియా యూనివర్సిటీ తరపున అభినందనలు తెలియజేస్తూ, ఈ పాట చాలా బాగా వచ్చినందుకు మళ్ళొకసారి మీ బృందానికి అంతా అభినందనలు. థ్యాంక్ యూ. మిగతా మన రాము రాథోడ్ అభిమానులు, మిత్రులు, దాన్ని ఎంకరేజ్ చేసి అందరికీ, తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా రాము తరఫున నేను ఫస్ట్ ఇంత పెద్ద వేదిక మీద కోన వెంకట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే నేను 1-2 సినిమాల్లో ప్రయత్నించా రామ్తో పాడించడానికి, అది కుదరలేదు. కోన వెంకట్ గారి ద్వారా రాము వెండితెరకి పరిచయం కావడం, ఆ పాట పెద్ద హిట్ అయి సినిమాకు కూడా ఉపయోగపడి తనకు కూడా పేరు తేవడం చాలా సంతోషం నాకు. రాము సక్సెస్ ని ఈ వేదిక మీద చూడొచ్చు. తాను సంపాదించుకున్న ఆత్మీయులు వీళ్ళంతా, తనను అభినందించడానికి మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ రంగంలో వాళ్ళ టైం తీసుకొని ఇంత వర్క్కి వచ్చారంటే అందరూ బిజీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చారంటే కేవలం రాము కోసం వచ్చారు. రాము, నువ్వు అక్కడ బాగా సక్సెస్ అయ్యావు. నిజంగా తనకంటూ ఒక పేరు తెచ్చుకొని ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకొని ఎదుగుతున్న తమ్ముడు రాము అంటే చాలా ఇష్టం. అందుకనే ఈరోజు వేదిక మీద ఖచ్చితంగా రావాలి అని నేను ఖచ్చితంగా రావడం జరిగింది. ఆయా షేర్లో ఎట్లయితే రాసిన తమ్ముడు, పొట్టు పొట్టు ఆ కళ్ళుంది, మెట్టు మెట్టు ఎక్కుతారా, నేను ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలి, మనస్ఫూర్తిగా మంచి మంచి పాటలు రాయాలి, మంచి ఇట్లాంటి పాటలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పాట రాసిన దేవ్ పవార్ నాకు చాలా మంచి మిత్రుడు. 2016 నుంచి మేమిద్దరం మంచి మిత్రులము. భీమ్స్, నేను, సురేష్ గంగుల అండ్ మా దేవ్ పవార్, మేమంతా కలిసి ఒక గ్యాంగ్ గా బయలుదేరిన మా బ్యాండ్ మేళం అప్పుడు. అది ఆ బ్యాండ్ మేళం ఇప్పుడు ఒక్కొక్కరు అందరి ముందుకి వస్తున్నాము. దేవ్ పవార్ మంచి రైటరు, మాస్ జాతర ఇట్లాంటి సినిమాల్లో మంచి పాటలు రాశాడు. మొన్న వచ్చిన ఫంకీలో తన పాటలు ఉన్నాయి. తను రాసిన రింగు రింగు జుట్టు అదన ఆ పాట కూడా చాలా పెద్ద హిట్. వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ నిరూపించింది మంచి పెద్ద హిట్ అని. తర్వాత మా మదీన్, ఇంకా మదీన్ అయితే నాకు ఇంట్లో బిడ్డలాగా.
మదీన్ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు, మా బోలేబాయ్ వాళ్ళ అల్లుడు. ఇంకా బోలే అన్న మేము కలిసి, మేము జానపదాల నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ వేదిక మీద నిల్చున్నామంటే మా అందరికి అమ్మ, మా అందరికి తల్లి ఆ జానపదమే. మా గురువులు వరంగల్ శంకర్ అన్న, సారంగపాణి అన్న, మేమేదైతే ఆ జానపదం పొంగు పట్టుకొని ఇక్కడ దాకా వస్తే ఆశీర్వదించిన ప్రేక్షకులందరూ, మదీన్ కూడా తన అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఈ పాటను ఇట్లా గట్టిగా నిలబెట్టాడు. ప్రాచి అండ్ రాము డాన్స్ మాస్టర్ తను కూడా చాలా అద్భుతంగా చేశారు. వీళ్ళందరికీ మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ మన ప్రొడ్యూసర్ విజిల్ వీళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు డీజే టిల్లు ఎంత పెద్ద పేరు తెచ్చిందో, ఇప్పటికీ ఇంకా ఎట్లా అందరి పార్టీల్లో వినపడుతుందో, ఈ డీజే పిల్ల కూడా అంత గట్టిగా వినపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ. వీరాభిమాని లైక్ మనలో ఒకరు, అంటే అభిమానిగా, అంటే మనం ఎంత లవ్ చేస్తున్నాం అంతకంటే ఎక్కువ గుండెల్లో పెట్టుకుంటాడు. అలాంటిది నన్ను డీ చేసినప్పుడు టైటిల్ కొట్టకపోయినా, రాము రాథోడ్ నీకు ఇక్కడ ఉండకపోవచ్చు, నీకు అక్కడ దేవుడు రాసి పెట్టిండు, నీకు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కొడతావని చెప్పి ఆ రోజు ఆ మాట అన్నాడు. అది ఎందుకన్నాడో తెలియదు. లిటరల్ మాస్టర్, నేను ఈ రోజు కూడా బిలీవ్ చేస్తాను నీ మాటని, అది నిజమైంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్స్ ఫర్ కమ్. పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. నిన్న ఫోన్ చేశాడు మొన్న, ఇట్లా అంటే ఫోక్ సాంగ్స్ మామూలుగా రిలీజ్ చేస్తారు కదా ఆఫీసెస్కి వెళ్ళి, ఇట్లా అనుకున్నా. లేదు ప్రసాద్లో అన్నాడు. అమ్మో ఇది ఏం జరుగుతుంది అనిపించింది. సరే డిఫరెంట్గా అసలు చూద్దాం ఏం జరుగుతుందనే వచ్చిన, దాన్ని మించి ఉంది. అంటే నేను డీ కింద ముందు చూస్తున్నా, ఏదో ఆ సాంగ్ చాలా బాగా హిట్ అయింది. ఫస్ట్ సాంగ్ వచ్చింది సొమ్మసిల్లి. అక్కడ చూసి కట్ చేసి ఒక్కసారి బొంబాయి అన్నాడు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసినావు. చాలా బాగుంది. రాము దాంట్లో స్పెషల్ గా చూసింది ఏంటంటే, ఏ పని చేసినా 100% ఉంటుంది. 100% అది గమనిస్తా ఉన్నా. సో దీనికైతే 1000% పెట్టినట్టున్నావు. డీజే మీరు తీసేసావు. సో స్పెషల్ రండి, ఇక్కడ ఉంది, ఇది మీరు కదా, మీరు రండి, కమియర్ అండి. రాము ఎక్కడ చంపేశావు సాంగ్ అని త్వరగా అద్దరు. చాలా బాగుంది. ఇక్కడ ఉంది. ఇంకెవరు ప్రొడ్యూసర్ సార్ రెడీ, రండి సార్. సినిమా లెవెల్లో సాంగ్ తీసి అక్కడ నిలబడ్డారండి. కంగ్రాచులేషన్ సార్, నిజంగా చాలా బాగుంది. అందరికి సూపర్ అద్దరిపోయింది. చాలా బాగా చేశారు. సూపర్. అసలు అన్ని ఎదిరిపోయానండి. ఏది అసలు మేము వెతుక్కుంటున్నాం. ఒకడు బెస్ట్ లాస్ట్ వరకు కూడా బెస్ట్ వచ్చింది. సో నాకు తెలిసి బొంబాయి సాంగ్ మించి వెళ్తుంది. ఇది డెఫినెట్ గా పక్కా వెళ్తుంది. ఎందుకంటే నీ కష్టం తెలుస్తుంది. నీ పడ్డ కష్టం అయితే మామూలు వాళ్ళు డాన్స్ అంత ఎరగలిస్తారంటే ఇంకా ఎవరు ఆడద్దు. ఇక మామూలుగా ఆడలేదు డాన్స్, మామూలుగా అంటే మామూలుగా చాలా బాగుంది. సో మేము మాట్లాడకంటే స్టెప్ వేయడం పెట్టాము కదా, మనకు అదే వచ్చి వేరే రావద్దు. సో థ్యాంక్ యూ. ఇక్కడ పెద్దలందరూ బ్లెస్ చేయడానికి, రాముని వాళ్ళ టీం ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ ఇట్లనే ఎంకరేజ్ చేయండి. ఇంకా వీళ్ళు వేరే స్టేజ్కి వెళ్తారు. రండి స్టెప్ వేద్దాం మనం. మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. బ్యాండ్ మేళం సినిమా చేసేటప్పుడు ఒక మంచి ఫోక్ సాంగ్ కావాలి అన్నప్పుడు చాలా ఆలోచించినప్పుడు సార్ ఆ ఐడియాతో వచ్చారు ఇమీడియట్ గా రాము రాథోడ్తో పాటిద్దామని. అండ్ నేను రాను బొంబాయికి రానికి చాలా పెద్ద ఫ్యాన్. నేను అసలు కలిసినప్పుడు చెప్పాను. అండ్ ఎప్పుడైతే బ్యాండ్ మేళంలో తిప్పుకుంటున్న ఆ సాంగ్ పాడుతున్నాడో, ఆ సాంగ్ విన్న నెక్స్ట్ మూమెంట్ అనిపించింది ఇది అసలు చాలా బాగా వచ్చిందని. అండ్ ఆ పాట బ్యాండ్ మేళం అనే సినిమాకి చాలా హెల్ప్.
Bro, thank you so much for singing the song, and we are very happy. And Rano Bombay ki Rano ఎన్నో ప్లేసెస్కి వెళ్ళిపోయింది బ్రో. అండ్ ఇప్పుడు ఈ డీజే పిల్ల ఇంకా చాలా మంచి ప్లేసెస్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది లక్. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రోషన్ గారు. మా సినిమా బ్యాండ్ మేళం అనే సినిమాకి తిప్పుకుంటున్నాకి చేసిన మదీన్ భాయే ఇప్పుడు డీజే పిల్ల సాంగ్ కూడా చేశాడు. ఇట్స్ గ్రేట్ టెక్నీషియన్. అండ్ రామ్ మాస్టర్ కూడా ఈజ్ కొరియోగ్రాఫర్. ఐ లవ్ హిస్ కొరియోగ్రఫీ. వాస్ ఎ గ్రేట్ జాబ్ అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. అసలు అద్భుతమైన పాట. లవ్ యూ. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నైస్. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. రాము గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాంబే సాంగ్ రాను బొంబాయి రాను సాంగ్తో మనకి ఇంకా చాలా దగ్గర అయిపోయాడు. అండ్ అంటే ఫోక్ సాంగ్కి ఇంత క్రేజ్ ఉంటుందా అని రాను బొంబాయి రాను సాంగ్తో నిరూపించాడు ఇండియా లెవెల్లో, నాట్ ఇన్ ఆంధ్ర, నాట్ ఇన్ తెలంగాణ. సో రాము ఆ సాంగ్తో మామూలు హిస్టరీ క్రియేట్ చేయాల. ఆల్ ది బెస్ట్ రాము. ఏంటంటే ఆడియన్స్ లో కూడా ఒక పచ్చిని క్రియేట్ చేశాడు. రాము నెక్స్ట్ ఏం సాంగ్ చేస్తాడు అని ఆడియన్స్ అందరు, నేను కూడా నీ ఆడియన్స్. సో రాము నెక్స్ట్ ఏం చేస్తాడు అండ్ సాంగ్ దగ్గర నుంచి కానీ, తను పాడే లిరిక్ దగ్గర నుంచి కానీ, సింగింగ్ దగ్గర నుంచి కానీ, మ్యూజిక్ దగ్గర నుంచి కానీ, సో అంత బ్యూటిఫుల్ గా చాలా టేక్ కేర్ గా తీసుకుంటాడు. సో రియల్లీ గుడ్ థింగ్ రాము. ఆల్ ద బెస్ట్. ఫర్దర్ కూడా మంచి మంచి సాంగ్స్ నీ దగ్గర నుంచి మేము రావాలి, మేము దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మదీన్ కూడా మ్యూజిక్ ఇరగొట్టేశాడు, చాలా బాగుంది. ఆల్ టెక్నీషియన్స్, రామ్ కొరియోగ్రాఫర్ అదిరిపోయింది, సూపర్ రామ్. ఆల్ ద బెస్ట్. విష్ ఆల్ ద బెస్ట్. And which producers and Parachi have done good job in this song. All the best, all of you. Thank you so much. ఒక గురువుగాను మా జానపదానికి పెద్దగాను మేము భావిస్తుంటాం. అంటే ఇన్స్పైరింగ్ గా, అంటే హీరో అంటే సో మరి మామూలు ఉండదు. ఆ వాయిస్ కావచ్చు, ఆ వైబ్రేషన్ కావచ్చు. మరి ఆ వైబ్రేషన్ ఇక్కడ వినిపించింది మధ్యన మ్యూజిక్ డైరెక్షన్ లో. సో ప్లీజ్ బోలే సార్, మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. బోలే గారు అంటేనే ఆ వైబ్ ఉంటుంది సార్. ఈ సాంగ్ లో ఫస్ట్ లైన్ ఏం వాడినాం? కళ్ళకు రేబన్ అద్దాలు పెట్టని వాడిండు, అందుకే అద్దాలు పెట్టి మాట్లాడదు. కాబట్టి రేబన్ అద్దాలు కావి, బోలే అద్దాలు. నేను మాట్లాడే ముందు ఇండస్ట్రీలో చాలా పెద్ద దిగ్గజమైనటువంటి, అందరికి ఇన్స్పిరేషన్ అయినటువంటి మా కోన వెంకట్ సార్ గారికి నా కళాభినందనలు తెలియజేసుకుంటూ, మిగతా ఎంతో మంది ప్రముఖులు వేదిక మీద నా మిత్రులు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాము పిలవగానే వచ్చినందుకు. రాము అంటే ఎవరు కూడా రాను అనరు, డౌటే లేదు. రాను బొంబాయికి రాను అన్న కానించి మేము రాము అని ఎవరు అనరు. సో రాము శ్రీరాముడి బాణానికి ఎప్పుడు కూడా తిరుగులేదు, అందరు తెలుసు. ఆయన పేరు పెట్టుకున్న నువ్వు వదిలిన పాట కూడా తిరుగులేదు, నో డౌట్ ఎట్ ఆల్. అలాగే ఇందులో ప్రాచి అనేటువంటి అమ్మాయి డీజే పిల్ల టైటిల్ ప్రాచి మీద పెట్టావు. ప్రాచీన కాలపు ఏమంటారు, ప్రాచీన కాలపు విగ్రహాలు, సారీ వాటిని ఏమంటారు, మన శిల్పాలు. ఎగ్జాక్ట్లీ ప్రాచీన కాలపు శిల్పాలు. అప్పుడు చూస్తే ఈ ఆధునిక కాలం శిల్పం అనేటువంటి ప్రాచి అనుకోవాలి. ఏదో వెరైటీ ఉంటుంది కదా, అనాలి కదా, అంటే అందరికి గుర్తుంటుంది ప్రాచి. కాబట్టి అంటే కోన వెంకట సార్ ముందు ఇట్లాంటివి మాట్లాడడానికి అందుకే వెంటనే వెళ్ళిపోయారు ఇట్లా మాట్లాడతాను తెలుసు. సో ప్రాచి అసలు రాము నేను కొంచెం ముందు పుట్టుంటే ఆమె హీరోయిన్ పెట్టుకునేవాడిని నేను ఒక పాటకి. ఇప్పుడు చేయదులే, ఎందుకు అంకుల్ కదా. సో ఆ రకంగా మీ ఇద్దరి జోడి సూపర్. ఇందులో టెక్నీషియన్లు విషయానికి వస్తే డీజే పిల్ల టెక్నీషియన్లు మామూలు కాదు, వామ్మ బాబోయ్, వాళ్ళని తట్టుకోలేం మనం. ఎందుకంటే వాళ్ళు వదిలిన ప్రతి పాట హిట్టే. వాళ్ళు రాముకు దొరకడం, రాము వాళ్ళకు దొరకడం, మొత్తం అయితే అందరికి అందరు దొరికి మనల్ని
వాళ్ళు దొరికించుకున్న వాళ్ళని మనం. అందులో భాగంగా మ్యూజిక్ మదీన్ ఎస్కే అంటే మదీన్ ఎస్కే అనగానే ఆ పాట హిట్ అంతే, ఇక మీ అందరికీ తెలుసు. అదేవిధంగా దేవు తమ్ముడు నాకు చాలా Guys, a big round of applause. దేవు తమ్ముడు నువ్వు నాకు నేను కూడా పాడాను కదా రింగ్ రింగ్ బిల్ల పాట ఒకటి, అదే ఇది బూట్ కట్ పాట పాడాను, నాకు కూడా రాశావు. ఓకే, ఇందులో ఈ పాట నువ్వు రాయడం అనేది దేవ్ అంటే ఏంటిది ఇంకా అది తిరుగులేదు అంటే అది. సో చాలా అద్భుతం అనిపించింది. అదేవిధంగా ఇందులో కంపోజ్ ఇందాక అసలు గణేష్ మాస్టర్ సామాన్యంగా అన్నంత ఈజీగా స్పందించారు. ఆయన ఈలేస్తే ఆ పాట హిట్ అనమాట. మరి ఆ విజిల్ మధ్య It's so good. ఒకనొక వేదిక మీద మాస్టర్ ఉన్నప్పుడు One request, sir. మాస్టర్ సో ఇదే విజిల్ అందరూ అలా వేస్తే ఇంకా చాలా చక్కగా ఉంటుంది, ఫ్రేమ్ ఇంకా టూ గుడ్ గా ఉంటుంది. ఎస్ ఎవ్రీవన్ కమ్ ఆన్, ఎవ్రీవన్ కెన్. అద్భుతం అద్భుతం. ఈల యా యా ఐ నో, థాంక్యూ. ఈలలు గోలలు నాకు ఈల రాదులేండి, కాకపోతే నాకు విజిల్ రాకపోయినా మజిల్ ఉంది. ఇందాక ఒక షోలో మాస్టర్ గారి షోలో ఆయన జడ్జిమెంట్ గా ఉన్నప్పుడు నేను కూడా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను సరదాగా. వెళ్ళినప్పుడు మాస్టర్ అడిగారు ఏం తింటావు బోలే అంటే టైం తింటాం మాస్టర్ అన్న, అది బాగా వైరల్ అయింది. సో అట్లనే రామ్, దీని యొక్క రాము, ఆయన కూడా రామే, అందరూ ఆ పేరు పెట్టుకుంటే ఆ లెక్క వేరే ఉంటది. సో అసలు నిజంగా మీరెంత సింపుల్ గా ఉన్నారు అంటే అసలు అంటే ఆ షర్ట్ లోపల ఆ బాడీలో ఉంది అంత పవర్. సో గ్రేట్ వాట్సాప్. ఇక ఇంకొక అద్భుతమైన చిచ్చర పిడుగు ఈ పాటకు పనిచేసిన నా ప్రతి పాట కష్టపడ్డా ఇష్టపడ్డా లౌలబడ్డా అనే కాంచి మొదలుకుంటే నాకు అద్భుతమైన పాటలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసినటువంటి టిఓపి టిఐ ఎడిటింగ్ అద్దరగొట్టేటువంటి ఎట్లుంటారు తెలుసా, తీగ దాని అంటారు కరెంటు తీగ సన్నగా ఉంటది, షాకే వేరని ఉంటది ఆ డైలాగ్ ఒకటి. మనోడు అట్లే ఉంటాడు తమ్ముడా. నా ఛానల్లో ప్రతి పాట తమ్ముడే, బోలే అఫీషియల్ ఛానల్లో. అలాంటి తమ్ముడు దీనికి డిఓపిగా పనిచేయడం. తమ్ముడు సినిమా పాట కంటే అసలు ఏందా ఇది లెక్క ఘోరం, అసలు ఇంత ఘోరం అంటేనే బెస్ట్గా. సో అది దీన్ని చూస్తా అంటే ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు, ఎందుకంటే టెక్నీషియన్ కూడా చెప్పకపోతే బాగుండదు కదా. ఓకే, బాగుంది తమ్ముడు. అసలు నేను కళ్ళద్దాలు తీసే చూసిందే, ఎందుకంటే కళ్ళద్దాలు వేసుకుంటే మళ్ళీ తేడా వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. అరుణ్ కొలుగూరి ఆయన పేరు. అదేవిధంగా పోస్టర్ డిజైన్ సాగర్ ముదిరా. మీరందరూ యూట్యూబ్ లో ప్రతి హిట్ అయిన పాటల్లో మీరు ముందు ఏం చూస్తారు, తమ్మినేల్ చూస్తారు కదా ఎవరైనా. అలాంటి తమ్మినేళ్ళకి ప్రాణం పోసేటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఇప్పుడు వస్తాడు సాగర్ ముదిరా తమ్ముడు. మాకెంతో ఆయన మాకు కూడా చేసి పెట్టాడు. అలాగే రాము రాథోడ్కి రాను బొంబాయికి రాను కూడా తమ్మినేళ్ళు పోస్టర్లు చేసి అంత పెద్ద పాటకు పనిచేసినటువంటి వ్యక్తి కూడా ముదిరాజ్. సాగర్ అంటే ఇక ఆయన పోస్టర్లు సముద్రం అంత ఉంటాయి, అంత హిట్ అయినాయి. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. ఇట్లా ఈ టెక్నీషియన్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి పేరు పేరున, ముఖ్యంగా ఈరోజు ఇలాంటి పాటలు పబ్లిసిటీ కావాలంటే, మాలాంటి కళాకారులు పబ్లిక్ కావాలంటే దేవుళ్ళు ఎవరంటే మా ముందు కూర్చున్నటువంటి మీడియా మిత్రులు. మీరు లేకపోతే అంతే, ఇంకా ఈ కళ్ళద్దాలు పెట్టుకుని కూడా వేస్ట్. కాబట్టి అంత గొప్పోళ్ళు మీరందరూ పబ్లిసిటీ చేస్తారు. నెక్స్ట్ ఇందాక రాము తమ్ముడు బోలే అంటే హీరో అన్నాడు. ఏమో ఈడి హీరో ఏంద్రా అనుకుంటారు అందరూ, కాకపోతే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మిమ్మల్ని అందరినీ హీరో చేయడానికి నేను ఉన్నా, అదే నా సినిమా. సో త్వరలో బోలే అంటే హీరో కూడా మీ ముందుకు వస్తుంది. సో మీరందరూ దయచేసి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇక్కడ మాత్రం డీజే పిల్ల, ఇందాక కాసల శ్యామ్ అని ఒక మాట అన్నాడు, డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో డీజే పిల్ల కూడా అంత హిట్ అయింది. ఇందులో డీజే పిల్ల పాట ఎంత గొప్పగా ఉందో పిల్ల కూడా మామూలుగా లేదు బాబోయ్. సో ఇక ఇప్పటి నుంచి పిల్ల నువ్వు దొరకవు. డీజే పిల్ల అనే ఒక పేరు ఇచ్చేద్దాం సార్, ఆ టైటిల్ ఇచ్చేద్దాం. ఇంకా ప్రాచి వేరే నేమ్ వద్దు. డీజే పిల్ల భలే చేసిందంట.
నువ్వు ఏ పాట చేసినా డీజే పిల్ల అంట. డీజే పిల్ల. అక్కడే నా తోటి డిమాన్ పవన్, కంగ్రాట్స్, తర్వాత రీతు, ఇంకా నా బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా అద్భుతమైన మా సార్ కాసిం సార్, కాసిం సార్ గారు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది. అందరికి పేరు పేరున, అలాగే తమ్ముడు ఎన్నో హిట్లు ఇచ్చావు అయిపోయారు అందరికి. మాస్టర్ మీరు రావడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. ఆల్ ది బెస్ట్ అందరికి. తమ్ముడు ఒక్కసారి ఇట్లా ఏం లేదు తమ్ముడు, ఎందుకు వచ్చింది తెలుసా నేను ఈ పాట పెద్ద హిట్ అయితే మళ్ళీ దొరక ఒక ఫోటో తీసుకున్నాను. రాము తమ్ముడు మీరు నమ్మరు, అయితే నువ్వు నా గురించి పొగళ్ళే ఇంకా అది ఎందుకు చెప్తాను నేను. ఈయన అప్పుడు చిన్న రాములమ్మ చేసిన తర్వాత నేను నీకు ఆశీర్వాదం నా స్టూడియోకి ఇచ్చేది ఎప్పుడైనా. తమ్ముడు నువ్వు దొరకవు ఒక రోజు అన్నా, ఇట్లనే అన్నా, జోక్ కాదు. అప్పుడు నా ఇట్లా సార్ పాదావందనం చేసి సార్ మీరు మీ మాట మంచిగా అయితే మంచి సార్ అని చెప్పి నన్ను బాగా ఇది చేసిండు. అట్లనే ఇప్పుడు అదే రేంజ్ లో ఉన్నాడు. కాకపోతే నేను కొంచెం చాలా లేటుగా పుట్టి పొరపాటు చేసిన, లేకపోతే నీకు పోటీ పడేవాడిని. నేను చూస్తా అంటే పెద్దోళ్ళు మాలాంటి ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అరే ఎక్కడ పోయినా కూడా అది పాట ఎట్లుండాలంటే రాను బొంబాయికి రాను టైప్ ఉండాలి, ఎవరైనా అదే అంటారు పెద్ద జోక్. సో అందరికీ ఒక ఎగ్జాంపుల్ గా అట్లాంటి నిలబడేటువంటి ఒక పాట ఇచ్చి ఇండస్ట్రీనే మొత్తం షేక్ ఆడించినావు. సినిమాల్లో కూడా రాను బొంబాయి రాను లాంటి పాట ఒకటి పెడితే బాగుండని ఆలోచన తెప్పించినావు. అలాంటి గొప్ప మనిషి నువ్వు. గాడ్ బ్లెస్ యు. నీ అదృష్టం అంతే, అదృష్టం. మీ తల్లిదండ్రులు, మీ కన్న తల్లిదండ్రులకు ఎక్కడున్నారో వాళ్ళకి పాదవందనం, ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళకి పాదవందనం. గాడ్ బ్లెస్ యు. అందరికీ ఏమైనా మర్చిపోతే ఏమనుకోద్దు ఎవరైనా. తర్వాత బ్రదర్ మీరు ఎంతో ప్రోత్సహించారు, మీకు కూడా చాలా ధన్యవాదాలు. బలం అంటే బయట ప్రపంచం డబ్బు అనుకుంటారు. యాక్చువల్గా నేనైతే ఇది ఒక పాటని లాంచ్ చేయడం కోసం ఇంతమంది ఇంత టైం స్పెండ్ చేసి ఇంత ముందుకు తీసుకెళ్తున్నారంటే అది నిజమైన బలం. ఆ బలం అందరికీ రాదు, చాలా కొద్ది మందిగా దొరుకుతుంది మీలాంటి వాళ్ళు. సో యాక్చువల్గా పాట లాంచ్కి నేను ఇప్పుడు రాలేదు. యాక్చువల్లీ నేను ఇప్పుడు ట్రైలర్లు టీజర్లు వాటి ఇక్కడికి వచ్చాను. పాట లాంచ్ అన్నప్పుడే ఇది కొత్తగా ఉందనుకున్నాను. యాక్చువల్గా నేను ఫోక్ సాంగ్ లవర్, నేను చాలా పాటలు వింటూ ఉంటాను రెగ్యులర్గా. కానీ బట్ ఒక పాటని లాంచ్ చేయడం కోసం లాంచ్ చేసే ప్రోగ్రాంలో నేను కూడా పాట అవడానికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను ఇప్పటి వరకు చూసిన అన్ని ఫోక్ పాటల్లోకి బెస్ట్ పాట ఇచ్చారు. సో నేను చాలా పాటలు గొప్ప గొప్ప పాటలు చూశాను, కానీ అన్ని ఫోక్ పాటల్లోకి బెస్ట్ పాట ఇచ్చారు. చాలా చాలా బాగా తీశారు, చాలా చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. పేరు పేరున నేను చెప్పలేను, కానీ అందరికీ బెస్ట్ విషెస్. చాలా మంచి పేరు తెస్తుంది ఈ పాట, చాలా ముందుకి తీసుకెళ్తుంది. ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరం కొలాబరేషన్ లో చేస్తున్నాం అన్నట్టు. సార్ కూడా చాలా బిజీగా ఉన్నారు. భోపాల్ నుంచి మేబీ నిన్ననే వచ్చిందా కదా సార్. సార్ని కూడా అడగగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, వచ్చి రాము రాథోడ్కి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ హౌస్ లో రాము రాథోడ్కి పాటలు అంటే ఎంత ఇష్టమని అంటే, హౌస్ లో బిగ్ బాస్ 100 సార్లు చెప్పేవాడు, ప్లీజ్ పాటలు పాడొద్దు అని పాడుతూనే ఉండేవాడు. అండ్ బయటకు వచ్చిన తర్వాత లోపల హౌస్ లో కూడా మేము చెప్తుండే, బయటకు వచ్చిన తర్వాత రాను ముంబైకి రాను మించిన హిట్ ఇవ్వాలి నువ్వు అని. ఇప్పుడు డీజే పిల్ల చూసిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇది సూపర్ డూపర్ హిట్. అండ్ ఇంకొకటి, రాము లిటరలీ నేను అక్కడ కూర్చొని చూసినప్పుడు మధ్యలో ఒక బిట్ ఉంది, నువ్వు ఒక్కడివే డాన్స్ చేస్తావు. లిటరలీ అది నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు స్టార్టింగ్ మూవీస్ లో ఒక బీట్ వచ్చినప్పుడు నాన్ స్టాప్ గా నాకు లిటరలీ జూనియర్ ఎన్టీఆర్ గారే కనిపించారు. రాము సూపర్ 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 క్రేజీ చేసావు.
ఇంకా నిన్ను అలా చూడటం ఒకటే, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి రేంజ్ లో అలా డాన్స్ పీస్ లెవెల్లో చేసావు. 70 లో నేను త్వరలో చూడాలి నేను సినిమాలో కూడా ఆ రేంజ్ లో డాన్స్ చేస్తూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంకా 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 బాగా చెయ్యి, తప్పకుండా మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చేస్తా. ముందు డేట్ సరిగ్గా చెప్పు చేసేటప్పుడు. సారీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను దగ్గరుండి చూసుకున్నారు బిగ్ బాస్ హౌస్ లో. అండ్ ఎందుకు మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఒక వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా ఉంది. ఎందుకంటే నేను సాంగ్స్ ఊరికే బిగ్ బాస్ హౌస్ లో కాపీరైట్ సాంగ్స్ లేని సాంగ్స్ పాడుతుండే. వీళ్ళు ఊరికే నాకు 100 సార్లు చెప్పేది, అరే బిగ్ బాస్ తిట్టారా, ఎందుకురా నీకు బిగ్ బాస్ తిట్టారా అని చెప్పి ఊరికే చెప్పేది. అయినా కూడా నాకు అంటే నాకు అది బాగా అలవాటు అయిపోయింది అనమాట. సాంగ్స్ పాడి 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 అలవాటు అయిపోయి అలా జరిగిపోయింది. సో అప్పటికైనా మాకు బాగా సపోర్ట్ చేశారు పాపం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ డెమాన్ పవన్ అండ్ రితు. సో నా నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లో నన్ను వన్ ఆఫ్ ది బ్రదర్ గా యాక్సెప్ట్ చేసి మా ఫ్రెండ్షిప్ చాలా మంది చూశారు. సో గౌరవ్ బ్రో థ్యాంక్స్ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో मच. तो आपका आने के बाद तो पूरा क्या बोलते उसको स्टैमिना बढ़ गया एक्चुअली, क्योंकि कटआउट है इसलिए. तो आपका भी कुछ कैसा लगा आपको गाना? అదిరిపోయింది బ్రో, సీరియస్లీ. డాన్స్, కొరియోగ్రఫీ అందరూ, అండ్ ఈవెన్ ద కాస్ట్ ఆల్సో. అండ్ జస్ట్ లైక్ రాను ముంబైకి రాను, I wish you this DJ Pillai song will be the best hit. Thank you so much. And bro, నాకు చిన్న డౌట్ ఉంది, మీరు డాన్సర్, సింగర్ ఆర్ యాక్టర్? ఏంటి నేను మీరు అందరూ మీరు చెప్పారు, ఏం చేయాలి? ఆల్ రౌండర్ సీరియస్లీ, బట్ నైస్ బ్రో, ఆల్ ద బెస్ట్. పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, అండ్ రాము రాథోడ్ అభిమానులకి, అండ్ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ రాము రాథోడ్ది నాది బిగ్ బాస్ లో చాలా బాగుండు. నేను వాడిని బ్రదర్ లాగా, బామర్ది లాగా, ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేసేవాడిని. వాడిలో చాలా ప్యాషనెట్ ఉండేమాట. వాడు సాంగ్స్ పాడకుండా నేను ఉండలేను. మా మదర్ చాలా గుర్తొస్తున్నారు. బిగ్ బాస్ మధ్యలో నుంచి వాడు బయటకు వచ్చేసింది కూడా హోమ్ సిక్. అట్ ది సేమ్ టైం వాడికి పాటల మీద ఉన్న ప్రేమ, పాటలు పాడకుండా ఉండలేక బయటకు వచ్చేసాడు. అండ్ బయటకు వెళ్ళినప్పుడు వచ్చి ఇలాంటి బిగ్ హిట్ వాడు బయటకు వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ గురించి. అట్ ది సేమ్ టైం ఒక మంచి సాంగ్ చేయాలి అనే ప్యాషనెట్ తో వచ్చాడు. అండ్ డీజే పిల్ల బీట్ అయితే అదిరిపోయింది, వింటుంటే ఇంకా డాన్స్ చేయాలనిపిస్తుంది. సో ప్రతి ఫంక్షన్ లోను, ప్రతి ఇంట్లోనూ ఎవరైనా డాన్స్ చేయాలనుకుంటే ఈ సాంగ్ పెట్టుకుంటారేమో రిలీజ్ అయిన కాడి నుంచి. సో ఈ సాంగ్ కి వర్క్ చేసిన క్యాష్ అందరికి, ప్రొడ్యూసర్స్ కి, టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ రాను రాను బొంబాయికి రాను సాంగ్ కన్నా ఇది ఇంకా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎట్లా అయితే రాను రాను ముంబైకి రాను సాంగ్ వరల్డ్ వైడ్ అందరూ కూడా రీల్స్ అవి ఎలా చేసి ఎంత బాగా గుర్తింపు వచ్చిందో, ఈ సాంగ్ కూడా మీకు అంత పెద్దగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. రాను బొంబాయికి రాను వరల్డ్ వైడ్ ఇంత ప్రపంచం సృష్టించడానికి సృష్టికర్త ఎవరు అంటే మీకు అందరికి తెలుసు, ప్రొడ్యూసర్ వలి గారు. సాంగ్ ని గుర్తించి నా మీద నమ్మకంతో, అంటే ఆ టైంలో ఒక 5-6 లక్షల అమౌంట్ అంటే రూపాయలు పెట్టడం అనేది, అంటే నన్ను నమ్మి అప్పుడు ఏం లేదు అసలు. అయినా కూడా నీ దగ్గర ఒక మంచి టాలెంట్ ఉంది తమ్ముడు, నేను ఖచ్చితంగా ఒక స్టేజ్ లో నిలబెట్టాలని చెప్పేసి ఆ రోజు నన్ను నా భుజం తట్టి నన్ను ఇక్కడ దాకా రప్పించిన మా అన్న వల్లన్న, ఈరోజు నేను ఇక్కడ నా గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు అంటే కూడా రీజన్ వల్లనే. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ చాలా చేస్తుంటాడు, బయట ఎక్కడ కూడా అసలు కనిపించాడు. బట్ నేను రాము రాథోడ్ ఈరోజు మూవీలో సాంగ్ పాడినా, ఎక్కడ ఏం చేసినా, ఈరోజు డీజే పిల్ల మీరందరూ చూసారు ఎంత
అసలు అంతా దానికి నేను చేసే ప్రతి పనిలో వల్లి అన్న ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది ప్రతి ఒక్కటి చెప్తుంటాడన్న. సో థ్యాంక్ యూ వల్లి అన్న, మీ సపోర్ట్ కి. లవ్ యూ సో మచ్. మన బాండ్ ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమ్. ఆల్ ద బెస్ట్ మోతీలాల్ సార్కి, విజిల్ స్టూడియోస్ లో ఉన్న వాళ్ళందరికీ, అండ్ రాముకి అండ్ మాస్టర్ రాము గారికి అండ్ దేవ్ పవర్ గారికి, ప్రాచికి, సో మదినన్నకు అందరికీ ఆల్ ద బెస్ట్. పాట మంచి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. రాము నా గురించి ఏదో చెప్తారు కానీ రాము కష్టం లేకుండా ఏముండదు. ఎప్పుడైనా సరే రాము బాగుండాలి. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ ఇలా చూడాలనుకున్న రాముని అలా చూస్తున్నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రాము. ఇక్కడ వచ్చిన మీడియా అందరికి, ఫ్రెండ్స్ కి అందరికి థ్యాంక్ యూ. అలాగే ఇక్కడున్న గెస్ట్ కి అందరికి థ్యాంక్ యూ. అండ్ ఈ సాంగ్ నన్ను అనుకునేందుకు రామ్కి చాలా థ్యాంక్ యూ. అలాగే ప్రొడ్యూసర్స్ కి అండ్ మదీనన్న సూపర్ సాంగ్ ఇచ్చావన్న, థ్యాంక్ యూ. డిఓపి అరుణ్ బాగా సపోర్ట్ చేశాడు. అలాగే హోల్ టీమ్ విజిల్ స్టూడియోకి ఆల్ ద బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఫర్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్. వర్క్ చేయడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఫ్యూచర్ లో నాకు వచ్చే సాంగ్స్ ఆల్మోస్ట్ మీతో ఉంటాయి. అండ్ రామ్ చాలా డెడికేట్. రామ్ ఇలాంటి పర్ఫార్మర్ లేకుంటే నేను ఇలా చేయలేను. ఆర్టిస్ట్ ఎలా దొరుకుతారో కొరియోగ్రాఫర్స్ అలా చేస్తారు అంతే. సో సూపర్ రామ్ అండ్ ప్రాచి సూపర్, బాగా సపోర్ట్ చేసినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను అడగగానే మీరు సాంగ్ ఒప్పుకొని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ. యాంకర్ ఫస్ట్ టైం థ్యాంక్ యూ చెప్పాలి. అయితే నాకు లాస్ట్ మైక్ ఇచ్చి మంచి పని చేశారు. అయ్యో, ఎందుకంటే నేను చెప్పాలనుకున్నవన్నీ పెద్ద పెద్దలు చెప్పి వెళ్ళిపోయారు కాబట్టి ఇంక చెప్పడానికి ఏం లేదు. పాటను ఆదరించండి, ముందు పాటలాగా హిట్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్ ఇస్తే అంతకంటే ఎక్కువ రాము, నేను కావచ్చు, ఇంకా ఫోక్ ఇండస్ట్రీ ఏదైనా కావచ్చు, ఇప్పుడు 20 లక్షలు కాస్త 50 లక్షలు కావచ్చు, నెక్స్ట్ ₹1 కోటి వీడియో కూడా కావచ్చు మాది. మీ సపోర్ట్ మాకు ఎంత ఉంటే అంత పైకి మేము ఎదుగుతాం. మీరు లేకపోతే మేము లేము ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాటలు అన్ని పాటల్లాగే ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హియర్ ఫ్రమ్ అరుణ్ గారు, ఫ్యూ వర్డ్స్. ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ సాంగ్ నేనే కావాలని పెట్టుకునేందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. లవ్ మరి ఇంకెన్నో కొన్ని హిట్లు ఎందుకు పెట్టుకున్నామంటే ఈ అవుట్పుట్ వస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అలానే విజిల్ స్టూడియో నుంచి మా అన్నయ్య వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. నేను ఏది కావాలన్నా కానీ అది అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాస్టర్ గారు మీకు చాలా గ్రేట్ అండి. చాలా మంచి కొరియోగ్రఫీ, కాంప్రమైజ్ గారు మమ్మల్ని అంతా టాప్ పెడతారు. అండ్ ప్రాచి చాలా బాగా చేశారు. అండ్ పోస్టర్ డార్లింగ్, సాగర్ డార్లింగ్ కానీ, మదనన్నయ్య కానీ, ఓవరాల్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. డీజే పిల్ల మామూలు డార్లింగ్. సో యాక్చువల్లీ నా పేరు సాగర్ మధురాజ్, నేను పోస్టర్ డిజైనర్ని. సో బేసిక్ గా వెనకాల ఉంటాను నేను ఎప్పుడు. నువ్వు వెనకాల ఉండవు, ఫస్ట్ యూట్యూబ్ పైన తమిళ ఉంటావు. అది మొత్తం ఈ పోస్టర్ కావచ్చు ప్రతి ఒక్కటి. అంటే ఒక యూట్యూబ్ సాంగ్ ఆ పోస్టర్ చూసే తమిళ చూసే క్లిక్ చేసేది. సో లిటరల్ బ్రో, అంటే 24 క్రాఫ్ట్స్ దానికి. లైక్ మీరు ఇప్పుడు ఆ పోస్టర్ చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా చేసిండో. నా రాను ముంబై సాంగ్ లో పోస్టర్ కావచ్చు ప్రతి ఒక్కటి చాలా డెడికేటెడ్ గా పోస్టర్ డిజైన్ చేసి ఇస్తాడన్న. సో సాగర్ ముదిరాజ్ అన్న, లవ్ యూ సో మచ్. నిజంగా మీ వర్క్ అంటే నాకు పోస్టర్ పెట్టినప్పుడల్లా అన్న మన భాషలో మాట్లాడుకుంటాం కదా, లైక్ అది మీకు ఎప్పుడు చెప్తుంటా. లైక్ ఇక్కడ కూడా అదే చెప్తున్నా, ర్యాంప్ అన్న నువ్వు ఇలాగే పెద్ద పెద్ద సినిమాలకి పోస్టర్లు చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న ఆడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దీని వీడియో కూడా నెక్స్ట్ లెవెల్ చేయాలి. దాన్ని మ్యాచ్ చేసి పెట్టే ఉండాలి. అంటే రెగ్యులర్ గా కాకుండా సినిమా చూపించాలి మనం అని చెప్పేసి ఒకే ఒక మాట చెప్పా. ఆ మాటకు వాళ్ళు సరే నువ్వు ఏదైతే అది రాము, మనకు పాట అయితే బాగా నచ్చింది, ఇది మేము చేసాం పాటని గర్వంగా చెప్పుకోవాలని వాళ్ళు ఎక్కడ కూడా వెనకాడుకు వేయకుండా ఈ పాటని ఇంత అద్భుతంగా
రావడానికి రీజన్ వాళ్ళ కార్యక్రమం నిజంగా కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. ఎందుకంటే ఇది ప్రీమియర్ లెక్క లేదు, లిటరలీ సక్సెస్ మీట్ లెక్క ఉంది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మళ్ళీ రానుపోయిన తర్వాత రానుపోయిన తర్వాత ఇంత బాగా వైబ్ రావడం అండ్ దానికి వీళ్ళందరూ సపోర్ట్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా సక్సెస్ మీట్ కూడా మనం పెట్టుకున్నాం. సో ప్లీజ్ ఇప్పుడు ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా వాళ్ళందరూ మాట్లాడారు, బట్ ప్రత్యక్షంగా వీళ్ళున్న సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు పడ్డ స్ట్రగల్స్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ జస్ట్ ఒక 2 words లో మీరు షేర్ చేసుకోవాలి. ప్లీజ్ పేషెన్స్ ఒక 2 minutes వినండి ప్లీజ్, కైండ్లీ రిక్వెస్ట్. సో ఫస్ట్ రింగు రింగుల చుట్టుదాన రంగు రంగుల బొట్టుదాన వస్తావా. ఆ సాంగ్ లిటరల్ ఇప్పుడు ఒక 80 million దగ్గరలో ఉంది. ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవడానికి మెయిన్ రీజన్ అండ్ నన్ను అప్రోచ్ అయ్యి మా అంటే చెప్పుకోవద్దు కానీ ఆయనకి మరి ఆ స్వార్థం అనాలా దానికి ప్రేమ అనాలా అభిమానం అనాలా తెలీదు. నా బంజారా బిడ్డ మంచి స్థాయికి వెళ్తున్నాడు, మంచిగా ఎదుగుతున్నాడు, వాడిని ఎంకరేజ్ చేయాలని చెప్పి మోతిలాల్ సార్ నిజంగా తను ఎంతో బిజీగా ఉన్నా కూడా నేను ఒక సాంగ్ చేస్తాను నీతో అని చెప్పి ఆ సాంగ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. సో ఆ సాంగ్ కూడా లిటరలీ ఒక 10 లక్షల ఖర్చు వచ్చింది ఆ పాట కూడా. వాళ్ళు ఎక్కడ కూడా ఎందుకు అడుగులేకుండా ఆ పాటను అంత బాగా వచ్చి రావడానికి రీజన్ అయింది మోతీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ నాకు డీజేపీలో ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. గెస్ట్లు అందరూ మాట్లాడారు. ఒకటే యాక్చువల్గా ఫస్ట్ ఈ సాంగ్ కంటే ముందు మేము రింగు రింగుల సాంగ్ చేశాము రాముతో. ఆ సాంగ్ చేసినప్పుడు మా ఛానల్ ఆ సాంగ్తోనే ఓపెన్. ఫస్ట్ సాంగ్ అది మా ఛానల్లో. ఇది 3rd సాంగ్, మధ్యలో ఒక సాంగ్ చేశాము. ఫస్ట్ సాంగ్ మేము చేసేటప్పుడు కూడా చాలా మంది మాకు సజెస్ట్ చేశారు ఏమని, ఫోక్ సాంగ్ లో అంత బడ్జెట్ పెట్టకూడదు, పెడితే అంత వస్తాయో రావో అని చాలా మంది భయపెట్టారు. కానీ ఏదైతే మేము ఆ ఆడియోని నమ్మామో ఆ ఆడియో నమ్మి రాముని నమ్మాము. రాముకి ఏదైనా పాట వింటే ఇది పక్కా అన్నాడంటే అది గ్యారంటీ అన్నట్టు. అది రింగు రింగుల సాంగ్ చెప్పాడు. సో పర్లేదు చేద్దామని చేసేసాము. అది అంతా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ సాంగ్ వచ్చిన తర్వాత మనం పెట్టిన బడ్జెట్ వస్తే ఫస్ట్ సాంగ్ కదా ఛానల్ మూవ్ అయితే చాలనుకున్నాం మేము. కానీ ఆ సాంగ్ ఈరోజు 80 million 100 million దగ్గరలో ఉంది. సో ఆ ఇన్స్పిరేషన్ తో ఈ ఆడియో కూడా దీన్ని కూడా ఒక 10 lakhs లో చేద్దామని అనుకున్నాము. కానీ ఆడియో వచ్చిన తర్వాత నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, టైం లేదు కాబట్టి చెప్తలేను. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఈ సాంగ్ కోసం వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ సాంగ్ కోసం ప్రాణం పెట్టారు. వాళ్ళ ఎఫర్ట్ చూసి మేము దీన్ని 7 lakhs అనుకున్న తర్వాత 10 అనుకున్న తర్వాత అట్లా ఇది 20 lakhs సాంగ్ అయింది. ఇక్కడ కూడా చాలా మంది సజెస్ట్ చేశారు ఒక ఆల్బమ్ సాంగ్ ఫోక్ సాంగ్ కి 20 లక్షలు అని చెప్పేసి. కానీ సాంగ్ డిమాండ్ చేస్తుంది సార్ అని రాము చెప్పిన ఒక మాటకు మేము చేద్దాము, ఎందుకు ఫోక్ సాంగ్ ఎందుకు సినిమా రేంజ్ లో చేయకూడదు అనే డిస్కషన్ లో మేమంతా కమిట్ అయ్యామన్నట్టు చేశాము. దీని వెనకాల చాలా ఎఫర్ట్ ఉంది. మేము సాంగ్ షూట్ రోజు మేము కూడా వాలంటీర్స్ అయిపోయాము. ఎందుకంటే ఫస్ట్ డే ఎవరైతే ఆర్ట్ వాళ్ళు బాయ్స్ వచ్చారో వాళ్ళు కోఆపరేట్ చేయలే. సో డిలే అవుతుందేమో లేట్ అవుతుందేమో అని చెప్పేసి మేము కూడా ఆర్ట్ బాయ్స్ అయిపోయామన్నట్టు అందరం. ఈవెన్ రాము కూడా అక్కడ ఆర్టిస్ట్ లా లేడన్నట్టు కలిసి అందరం ఈ ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో అందరం అందులో మేము కూడా టెక్నీషియన్ లాగానే చేశాము, అంత ఎఫర్ట్ పెట్టాము. సో దాన్ని మీరందరూ మీ ఇంత వాల్యుబుల్ టైం 9 అవుతుంది, 3 hours అందరూ కూర్చున్నారు ఓపికగా. ఎస్పెషల్లీ గెస్ట్లు అందరూ. గణేష్ మాస్టర్ థ్యాంక్ యూ, మీరు ఇప్పుడు దాకా ఉన్నారంటే మేము ఇంకా సర్ప్రైజ్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన గెస్ట్ అందరికి కూడా థ్యాంక్ యూ. తొందరలో సక్సెస్ మీట్ లో కూడా కలుద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన డీజే పిల్ల గురించి ఒక 2 words మాట్లాడదాము. ప్లీజ్ కమ్ ఫ్రెండ్ అవర్ డీజే పిల్ల. సో యువర్ నేమ్ ఈస్ నాట్ ప్రాచి, నౌ ఇట్స్ డీజే పిల్ల. ఓకే, డీజే పిల్ల గురించి లిటరల్ ఒకటి చెప్పాలి. తనకి డీజే పిల్ల సాంగ్ షూట్ అప్పుడు 3 days బిఫోర్ నుంచి ఫీవర్ ఉంది, లో ఫీవర్ నడుస్తుంది. ఆ ఫీవర్ ఉన్నా కూడా అంటే అంత ఎండలో ఆ ఫీవర్ పెట్టుకొని కూడా తను టాబ్లెట్స్ తీసుకుంటూ మేనేజ్ చేస్తూ ఆ సాంగ్ పైన ఉన్న ప్యాషన్, మళ్ళీ నాకు ఈ ఆపర్చునిటీ ఉంటుందో లేదో అనే ఒక భయంతో ఆ డెడికేషన్ తో తన సాంగ్ మొత్తం కంప్లీట్ చేసే వరకు అసలు ఒక్క దగ్గర కూడా రెస్ట్ తీసుకోలే. సాంగ్ అయిపోయిన తర్వాత
గాడ్ ప్రామిస్ తనకి డైలీ 15+ సెలైన్స్ ఎక్కాయి. అంటే 102, 103 ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఫీవర్. సో హ్యాట్స్ ఆఫ్ ప్రాచి, నిజంగా అంత డెడికేషన్ గా తన ప్యాషన్ తో సాంగ్ ని చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టిల్ నా ఇప్పుడు కూడా తను ఫీవర్ లోనే ఉంది, అయినా చూపించట్లేదు. సాంగ్ ప్రీమియర్ ఉంది, నువ్వు రావాలి ఖచ్చితంగా. అంటే నాసిక్ నుంచి తను హైదరాబాద్ వచ్చేసింది. సో థ్యాంక్ యూ డెడికేషన్ కి మనం చిన్న క్లాపింగ్ చేద్దాం. yes everyone. అంటే లైక్ చాలా వరకు కూడా పాపం వాళ్ళు టెక్నీషియన్స్ లో అందరి గురించి చెప్తాము, బట్ కొంతమంది గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. సో అందులో లిటరలీ ప్రాచి గ్రేట్ జాబ్, యూ డిడ్ గ్రేట్ జాబ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ అందరూ అండ్ గణేష్ మాస్టర్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరున్నా సరే, మా మదినన్న అండ్ రామ్ మాస్టర్ కావచ్చు, అరుణ్ కావచ్చు, అండ్ ఈ సాంగ్ కి బ్యాక్ సపోర్ట్ గా ఇంకా మా తమ్ముడు హరి నాతో పాటే నా రూమ్ లో ఉంటాడు. వాడు కూడా బాగా కష్టపడి ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి, అంటే లైక్ మేకింగ్ కావచ్చు, తర్వాత చాలా బాగా సపోర్టెడ్ గా మా తమ్ముడు హరి కూడా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ ఒక్కసారి సౌండ్ ప్లే చేస్తే హుక్ చేసేసి ఈ యొక్క కార్యక్రమం ముగించేద్దాం. అండ్ ఫోటో సెక్షన్ కూడా ఒక ఫోటో తీసేసుకుంటే డన్. సో ప్లీజ్ అందరూ ప్లీజ్ హుక్ స్టెప్. అప్పటి నుంచి అప్పటి నుంచి పిలవంగానే ఇక్కడికి వచ్చేసి ఇంత ఓపికగా ఇంత పేషెన్స్ గా మా మాటలు వింటున్నా మా మీడియా మిత్రులు, మీరు లేకపోతే ప్రమోషన్ లేదు, మేము లేము అన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, ధన్యవాదాలు అన్న. లవ్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే మేము లేము. లవ్ యూ అన్న ప్రతి ఒక్కరికి. సో మీరందరూ కూడా చేస్తారా? డెఫినెట్లీ అసలు మీడియా వాళ్ళు కూడా చేస్తారు, అది నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో మాస్టర్ ప్లీజ్ కమ్. సో అందరం కలిసి ఒక్కసారి ప్లీజ్ మాస్టర్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీడియా అందరికీ, ఎందుకంటే